కృష్ణా బేసిన్ లో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి చేయలేదు. వాళ్ళు 10 ఏళ్లలో బడ్జెట్ లో 17 లక్షల కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇరిగేషన్ కి 1,83,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, కొడంగల్, నారాయణపేట, మక్తల్ ఏ ఒక్కటి పూర్తి చేయలేదు. ఉమ్మడి నల్గొండలో ఎస్ఎల్బిసి టనల్, డిండి, మరి వాళ్లే శంకుస్థాపన చేసిన లిఫ్ట్లు ఇవి కూడా ఎక్కడ పూర్తి చేయలేదు. ఈసారి మా హయాంలో మళ్లీ ఎన్నికలకు పోయే ముందు కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా ఈ 3 ఏళ్లలో పూర్తి చేస్తాము. కృష్ణా నదీ జలాల్లో గాని, గోదావరి నదీ జలాల్లో గాని మన హక్కుగా రావాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్క కూడా వదిలిపెట్టుకోము. కేంద్ర ప్రభుత్వంతో గాని, ట్రిబ్యునల్లో గాని, సుప్రీంకోర్టులో గాని, న్యాయస్థానంలో గాని మన నీటి వాటాన్ని కాపాడుకోవడానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పోరాటానికైనా, ఏ త్యాగానికైనా సిద్ధము. ఏమైనా అన్యాయం జరిగిందంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ నీటి వనరుల వాటాల్లో మరి తెలంగాణకు అన్యాయం జరిగింది. మేము వచ్చిన తర్వాత డిసెంబర్ 7, 2023లో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణకి నీటి వాటా హక్కుల్లో, నీటి హక్కుల్లో కృష్ణా గోదావరి రివర్ వాటర్స్ లో మరి మనం ఒక్క చుక్క కూడా వదులుకోకుండా మన వాటా కోసం అన్ని ఫోరంలో ఫైట్ చేస్తూ తప్పనిసరిగా మన వాటాని, మన నీటి హక్కుల్ని మనం సాధిస్తాం. థ్యాంక్ యూ.